డబ్బు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా? మరి ఏం చేస్తే డబ్బు వస్తుంది? కొంతమందిని మీరు చూస్తుంటారు, ఎడ్యుకేషన్ లేకున్నా, వాళ్ళ దగ్గర డిగ్రీస్ లేకున్నా వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు అయి ఉంటారు, మిలియనర్స్ అయి ఉంటారు, బిలియనర్స్ అయి ఉంటారు. కొంతమంది దగ్గర చాలా ఎడ్యుకేషన్ ఉంది, డిగ్రీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, స్కిల్స్ కూడా ఉన్నాయి, బట్ పావర్టీలో ఉండిపోతున్నారు, మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది? డబ్బు ఎలా వస్తుంది? లెట్స్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. హాయ్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ అ మైండ్ పవర్ కోచ్ and NLP trainer, and I help more than 30,000 plus people through online and offline coaching. సో ఈ వీడియోలో డబ్బు గురించి మనం మాట్లాడబోతున్నాం. డబ్బు ఎలా వస్తుంది, డబ్బు రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డబ్బు గురించి మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకోబోతున్నామండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి, 0 years నుంచి 8 years వరకు మీరు ఉండే ఎన్వైరన్మెంట్లో ఎలా ఉండింది. ఎందుకంటే చాలాసార్లు మనం ఉండే ఎన్వైరన్మెంట్లో మనం పావర్టీ చూస్తుంటాం. మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, మనీ లేకపోవడం ద్వారా మన ఇష్యూస్ చాలా ఉండుంటాయి. సో 8 years వరకు మీరు ఎక్కువగా ఏం చూసారు? పావర్టీని చూసారా, రిచ్నెస్ని చూసారా? మీ మదర్, ఫాదర్, మీ అమ్మ, నాన్న మనీని ఎలా హ్యాండిల్ చేసేవారు? మనీ ఎప్పుడు ఉండేదా ఇంట్లో? ఒకసారి గమనించండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే యాజ్ అ చైల్డ్ మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే ఫీల్ అయ్యామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంది. సో 8 years వరకు మనీ గురించి మనం ఎలా ఆలోచించాము, మనీ గురించి మనం ఏం చూసాము, ఇంట్లో గొడవలు అయ్యేటివా, లేదా ఇంట్లో మనకు కావాల్సినంత డబ్బు ఉండేదా? డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మా, నాన్న ఏం మాట్లాడేవారు? డబ్బు ఉంది, డబ్బు లేదు, ఏం మాట్లాడేవారు ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఒక్కసారి చూడండి, మన చిన్నప్పుడు మనం మనీ గురించి ఏం వినుంటాం? మనీ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఎవెల్స్. అంటే డబ్బు ద్వారానే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, డబ్బు ద్వారానే అన్నదమ్ములు బ్రేక్ అవుతారు, డబ్బుల ద్వారానే లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఇలాంటి మనం సెంటెన్సెస్ విన్నాము, చూసాము. ఎందుకంటే మనం చూసిన మూవీస్లో డబ్బు ఉన్న వాళ్ళని, రిచ్ పీపుల్ని ఎలా చూపించేవారు? విలన్స్ లాగా చూపించేవారు. సో డబ్బు గురించి వాళ్ళు ఏదైనా చేస్తారు, రిచ్ పీపుల్ ఆర్ క్రిమినల్స్. ఇలాంటి సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్స్ అన్నీ మన మైండ్లో, మన సబ్ కాన్షియస్ మైండ్లో సెట్ అయ్యాయి. ఒకసారి చూడండి, మనీ గురించి మనకున్న బిలీఫ్స్ ఏంటి? డబ్బు ఊరికనే రాదు, మనీ ఈజ్ అ రూట్ ఆఫ్ ఆల్ ఎవెల్స్, రిచ్ పీపుల్ ఆర్ క్రిమినల్స్, రిచ్ పీపుల్ ఆర్ గ్రీడీ. రిచ్ పీపుల్ చాలా, ధనవంతులందరూ క్రిమినల్సే, ధనవంతులందరూ గ్రీడీగా ఉంటారు. ఎవ్రీవన్ కెనాట్ బి రిచ్, అందరూ రిచ్ అవ్వలేరు. ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ, మనీ ఇంపార్టెంట్ కాదు నా లైఫ్లో. యూ కెనాట్ బి రిచ్ అండ్ స్పిరిచువల్. మనం రిచ్ అయితే స్పిరిచువల్ అవ్వలేము, స్పిరిచువల్ అయితే రిచ్ అవ్వలేము. డబ్బు అందరి దగ్గర ఉండదు, డబ్బు ఈరోజు వస్తుంది, రేపు వెళ్తుంది. ఇలా చాలా చాలా మనం విని ఉంటాం. ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయ్యాయి. సో మరి చెప్పండి, ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటే మరి సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మనీ మన దగ్గరికి రాకుండా ప్రోగ్రామింగ్ అవుతుంది. మనీ వచ్చే ఆపర్చునిటీస్ మన ముందుకు వస్తే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మన మైండ్లో ఉంటుంది. అదేం చేస్తుందంటే డబ్బు మన దగ్గరకు రాకుండా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన బిలీఫ్స్, మన బిహేవియర్, మన యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరుండే ప్రొఫెషన్లో, లేదా మీరుండే జాబ్లో, లేదా మీరుండే బిజినెస్లో ఒక పర్సన్ ఈజీగా అర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళకు మనీ గురించి కరెక్ట్ బిలీఫ్ సిస్టమ్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్లో సరిగ్గా ప్రోగ్రామింగ్ జరిగింది. మనీ గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎంత ఎక్కువ సర్వీస్ ఇస్తే నాకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది, నేను ఎంత ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే నాకు అంత ఎక్కువగా డబ్బు వస్తుంది అని వాళ్ళు కంప్లీట్గా బిలీవ్ చేస్తారు. కాబట్టి దే ఫోకస్ ఆన్ సర్వీస్. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, సెల్లింగ్ ఈజ్ అ సర్వీస్. మీరు ఏదైనా అమ్ముతున్నారు, మీరే బిజినెస్లో ఉన్నా, మీరు ఏ సర్వీస్ ఇచ్చినా సరే, సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్. మీరు ఎంత సర్వీస్ ఇస్తే మీకు అంత డబ్బు వస్తుంది, ఎంత ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. సో అర్థం చేసుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, అఫర్మేషన్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, బట్ యాక్షన్ తీసుకోవట్లేదు. డబ్బు వస్తుందా మీ దగ్గరికి? రాదండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఇన్ యూట్యూబ్. వాళ్ళు ఏం చెప్తారంటే, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి అండ్ అఫర్మేషన్స్ రాస్తూ ఉండండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. నో మై డియర్ ఫ్రెండ్స్, యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. ఆ యాక్షన్ గురించి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? విజువలైజేషన్ ద్వారా, అఫర్మేషన్ ద్వారా, ఓపెన్ ద్వారా ఆ ఎనర్జీ వస్తుంది. ఈరోజు నేను సండే రోజు మార్నింగ్ 5 AM నుంచి ఆల్మోస్ట్ నైట్ 10 వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ డే నేను సెషన్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, బట్ ఐ వాజ్ సో ఎనర్జెటిక్. సో ఒక డేలో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వర్కింగ్ 17 hours యూ విల్ బి యాక్టివ్. ఎలా పాసిబుల్ అవుతుంది ఇదంతా కూడా? ఇదంతా పాసిబుల్ అవుతుంది బై ప్రోగ్రామింగ్ యూర్ సబ్ కాన్షియస్ మైండ్. అందు గురించి మనం విజువలైజేషన్ చేయాలి, అందు గురించి మనం అఫర్మేషన్స్ రాయాలి, ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్, సర్వీస్, ఎంత సర్వీస్ ఇస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. ఫస్ట్ మనం అవేర్నెస్లోకి రావాలి. నా బ్లూ ప్రింట్ ఏంటి? నేను సర్వీస్ ఇస్తున్నానా?
నేను ఎంతమందికి సర్వీస్ ఇస్తున్నాను. ఫస్ట్ అవేర్నెస్లోకి రండి. అండ్ మనీ గురించి మనం విన్న బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళవి. కొంతమంది అని ఉంటారు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, డబ్బు ఉంటే మన దగ్గర పీస్ ఉండదు, డబ్బు ఉంటే మన దగ్గర మనశ్శాంతి ఉండదు, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ కట్టుకొని పోతారా, ఇలాంటి మనం చాలా వినుంటాం మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మన బాడీని మనం నరిష్మెంట్ చేయాలన్నా మనకు డబ్బు కావాలి. మన మైండ్ని నరిష్ చేయాలన్నా, చూడండి ఇలాంటి వర్క్షాప్స్ ఉంటాయి. కొంతమంది ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు పే చేయాలి. అమ్మ బాబోయ్ నేను డబ్బు పే చేయలేదు. డబ్బు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దగ్గరికి అంత డబ్బు వస్తుంది. మన పైన మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత డబ్బు వస్తుంది. ఇప్పటి వరకు ఐ స్పెండ్ మోర్ దెన్ 20 lakh రూపీస్ ప్లస్ 20 lakhs వరకు నేను నా ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాబట్టి ఈరోజు నేను ఇంత ఎడ్యుకేషన్ ద్వారా ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను. రైట్, జాక్ క్యాంపెల్, టోనీ రాబిన్స్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఇంత నాలెడ్జ్ ఈ రోజు నా దగ్గర ఉంది. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్. సో మనని మనం అప్డేట్ చేసుకుంటున్నాం, మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుండాలి. సో ఫస్ట్ అవేర్నెస్లోకి రండి. నా బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి, నా ప్రోగ్రామింగ్ ఏంటి, నేను ఎవరిని మోడలింగ్ చేశాను, అమ్మను మోడలింగ్ చేశానా, నాన్నను మోడలింగ్ చేశాను. ఒకసారి చూడండి, మీ అమ్మ స్పెండర్ అయితే, మీ నాన్న సేవర్ అయితే మీరు ఎవరిలాగా ఉన్నారు? అమ్మలాగా స్పెండర్ లాగా ఉన్నారా, లేదా నాన్నలాగా సేవర్ లాగా ఉన్నారు, లేదా రివర్స్ అయిపోయిందా? అమ్మ సేవర్ అయితే నాన్న స్పెండర్ అయితే మీరు ఎలా ఉన్నారు? కొంతమంది స్పెండర్సే ఉంటారండి. ఆ స్పెండర్స్ ఏం చేస్తుంటారంటే డబ్బు రాగానే ఎక్కడో ఒకటి ఖర్చు అయిపోతుంది, ఎలా అవుతుందో కూడా తెలియదు. కరెక్టా? స్పెండర్స్. సేవర్స్ ఏం చేస్తుంటారు? సేవింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఓన్గా కూడా యూజ్ చేసుకోరు సేవింగ్స్. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ కాల్డ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటారు? డబ్బుని సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మరి మీరు ఈ కేటగిరీలో ఉన్నారు. మీరు ఎవరిని ఎక్కువగా మోడలింగ్ చేశారు? మీ లైఫ్లో మీ చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఒకసారి చూడండి. ఎందుకంటే డబ్బు గురించి చాలా చాలా డీప్ రూటెడ్ బిలీఫ్స్ ఉంటాయండి. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డీప్ రూటెడ్ బిలీఫ్సే మన డబ్బు గురించి పాజిటివ్ ప్రోగ్రామింగ్గా నెగిటివ్ ప్రోగ్రామింగ్గా డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ని చేంజ్ చేయాలి. ఫస్ట్ అవేర్నెస్లోకి రావాలి, అర్థం చేసుకోవాలి, ఈ ప్రోగ్రామ్ నాలో ఉంది, యూ హ్యావ్ టు చేంజ్ ద ప్రోగ్రామ్. రైట్, డబ్బు గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటాం మిలియనర్స్, బిలియనర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక జాబ్లో ఉండొచ్చు, ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా చూడండి, పార్ట్ టైం బిజినెస్ ఏదైనా చేయొచ్చా చూడండి. డబ్బు వచ్చే సోర్సెస్ గురించి ఆలోచించండి. అండ్ మీరున్న స్కిల్ని, మీరిచ్చే సర్వీస్ని ఎంత ఎక్కువగా ప్రొవైడ్ చేయగలరు చూడండి, ఎంత ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయగలరు. సో ఎప్పుడైనా సరే మీ థాట్స్, మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, డబ్బు ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, డబ్బు గురించి ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వస్తుంటాయి, డబ్బు గురించి మీ ఫీలింగ్స్ ఏంటి, ఆస్క్ యువర్ సెల్ఫ్. రైట్, మీరు ఒక 2 lakhs అనుకుంటున్నారు, 5 lakhs అనుకుంటున్నారు. యాక్చువల్గా 5 lakhs వస్తే మీరు ఏం చేస్తారు? 5 lakhs గురించి మోటివేషన్ రాదండి. ఆ 5 lakhs వస్తే మీరు ఎలాంటి లైఫ్ జీవిస్తారు, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు, అది మీకు మోటివేషన్ ఇస్తుంది. సో సీ ద ఎండ్ గోల్. మనీ వస్తే మీరు ఏం చేస్తారో దాని గురించి ఆలోచించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనీ అనేది చాలా షైగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, మీ ఇంట్లోకి ఒక బర్డ్ వచ్చింది. ఆ బర్డ్ రాగానే మీరు ఏం చేశారు? అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. సో అప్పుడు ఆ బర్డ్ ఏం చేస్తుంది, ఆ పక్షి ఏం చేస్తుంది? అటు ఇటు కొట్టుకుంటుంది అండ్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు, అవునా కాదు? సో అదే విషయం జరుగుతుంది మనీ గురించి కూడా. మనీ ఈజ్ వెరీ షై. సో మనీకి ఫస్టే ఒక ఎగ్జిట్ గేట్ చూపించండి. అంటే మనీ వస్తే, మనీ ఇమీడియట్గా 5 lakhs 10 lakhs రాగానే ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ల్యాండ్, ఆర్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ఇలా డబ్బుకి ఎగ్జిట్ గేట్ చూపించండి. రైట్, అండ్ స్పెషలీ ప్రతిరోజు ఒక్కొక్క రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుందో మీరు దాని గురించి లెక్క పెట్టుకోండి. ఎందుకంటే డబ్బు ఎలా వెళ్తుందో మనకు తెలియాలి. ఈవెన్ యూ హ్యావ్ డొనేటెడ్ సమ్ పీపుల్, అది మనం రాసుకొని ఉండాలి. డబ్బు ఎంత వచ్చింది, ఎంత వెళ్తుంది. సో డబ్బు అనేది ఒక ఎనర్జీ అండి, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక పారామీటర్. దీన్ని నేను మిలియనర్ మైండ్ సెట్లో చాలా డీటెయిల్గా స్టడీ చేస్తాను. సో ఒక ఏసీలో థర్మోస్టాట్ ఎలా ఉంటుంది? ఆ థర్మోస్టాట్ కనుక సరిగ్గా ఉంటేనే ఆ ఏసీ సరిగ్గా వర్క్ అవుతుంది, అవునా కాదు? సేమ్ థింగ్ మన మైండ్లో కూడా, మన సబ్ కాన్షియస్ మైండ్లో మనీ గురించి బ్లూ ప్రింట్ ఎలా ఉంది? ఆ బ్లూ ప్రింటే మనీ మన లైఫ్లోకి వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ టెక్నిక్ ద్వారా మీరు హోపోనోపోనో ద్వారా మనీని మీ లైఫ్లోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి. హోపోనోపోనో ఏం చేస్తుందంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డీప్ రూటెడ్ నెగిటివ్ బిలీఫ్స్ని మనం అన్ఇన్స్టాల్ చేయబోతున్నాం. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, డీప్ రూటెడ్ బిలీఫ్స్. ఈ డీప్ రూటెడ్ బిలీఫ్స్ని మనం ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఒకసారి ఈ డీప్ రూటెడ్ బిలీఫ్స్ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు పుట్ పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఫర్ మనీ. సో
సి మనీ గురించి మనం చాలాసార్లు నెగిటివ్గా ఆలోచించుంటాం. మన బిలీఫ్స్, మన థాట్స్, మన ఫ్రీక్వెన్సీ నెగిటివ్గా ఉండొచ్చు, కరెక్టా? అందువల్ల మనీ మన లైఫ్లోకి రావట్లేదు, చాలా బ్లాకేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈరోజు కూర్చోండి అండ్ డూ దిస్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనీ గురించి ఇంకా చాలా డీటెయిల్గా హోపనోపోనో కోర్స్లో మనం మాట్లాడదామండి. హోపనోపోనో వీడియో నేను షేర్ చేస్తాను. సో వాచ్ దిస్ వీడియో. అండ్ ఈరోజు మీరు కూర్చోండి, జస్ట్ టేక్ సమ్ 500 నోట్స్ అండ్ ఆర్ 200 నోట్స్. మీ ఇంట్లో ఒక 10,000, 1 lakh ఎంత ఉండే అంత తీసుకోండి. డబ్బుని ఫస్ట్ చేతిలో పట్టుకోండి అండ్ దెన్ సే దీస్ వర్డ్స్: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మీ, నాలో ఉన్న నెగటివ్ మెమరీస్ ద్వారా ఈ ప్రాబ్లమ్ నేను అట్రాక్ట్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే స్టేట్మెంట్ రిపీట్ చేయండి అండ్ సీ ద మనీ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, రైట్? అక్కడ నుంచి మనీ మీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ మార్క్ దిస్ అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనీ గురించి హోపనోపోనో స్టార్ట్ చేయండి అండ్ సీ ద మనీ ప్రోగ్రామింగ్ కంప్లీట్లీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. Let's start this. Thank you.